ఏంగా పేరు పెడతాలే, మోహన కృష్ణ వాల్మీకి, రామకృష్ణ వాల్మీకి వాళ్ళ అబ్బాయి అనమాట. సోదరులరా, అద్భుతమైన క్రాప్ తీశాడు, ఎక్సలెంట్ అనమాట. సో ఇప్పుడు మనకి మెయిన్ ఏంటంటే దీంట్లో మోహన కృష్ణ గారు మనకి బడ్స్ అనేవి ట్యాప్ కావాలి, అంతేగా మేజర్ అదేగా మనకి. సో దీనికి మనం ఏం చేయాలంటారు దీనికి? ఇంకా మీరు అంటే ఇంకా మనం కొన్ని ప్రాక్టీసెస్ చేయాలి. వాటర్ చేస్తున్నారా? డ్రై పీరియడ్లో పెట్టుకున్నారా? డ్రై పీరియడ్లో పెట్టుకున్నారు. ఇంకా ఏమేమి చెప్పండి దీనికి, ఇంకా ఏమి ఛాలెంజెస్ ఉన్నాయి మనకి ఇప్పుడు? ఇదే సార్, పూత రావాలి. పూత అంటే మొగ్గలు రావాలి మనకి. సో ఇతరాలు కొట్టుకొని దగ్గర దగ్గర ఆల్మోస్ట్ ఒక 20 డేసా? 25 డేస్ అయింది. 25 డేస్ అయింది. ఏం పర్లేదు, కొంచెం స్లో అవుతుంది మొక్క ఈసారి. ఎందుకంటే ఇది పాత మొక్కలు కాబట్టి, మీరు ఎంతవరకు క్రాప్కి వెళ్ళలేదు కాబట్టి, మనం కొత్తగా దీనికి ఫుడ్ అన్ని బాగా న్యూట్రియంట్స్ అన్ని ఇచ్చిన తర్వాత ఇది రెస్ట్ పీరియడ్లోకి వెళ్ళిపోయినాయి. అంటే నిద్రావస్థలో ఉన్నాయన్నమాట ఇవి. దీన్ని మళ్ళీ మనం కొంచెం ట్యాపింగ్ చేసుకొని తెప్పించుకోవాలి. సో దీనికి ఆయన చెప్పిన మందులను తెచ్చుకొని కొట్టుకుంటేనే మీకు యూస్ఫుల్ వచ్చింది, రిజల్ట్ వచ్చింది. లేదు నేను ఇష్టం ఉన్నట్టు చేసుకుంటానంటే మీకు రిజల్ట్ స్లో అయింది. రిజల్ట్ రాకుండా పోదు, బట్ స్లో అయింది అనమాట. చూడండి మొగ్గలు అన్నీ కావాలి. చెప్పాను, మందులు చెప్పాను కదా, అవన్నీ మందులు. ఎన్నిసార్లు కొట్టుకోవచ్చు? అయ్యే కొట్టాలి, మీరు కొట్టాల్సింది కూడా అయ్యే చేయకూడదు. ఇంకొంచెం చూడండి, మచ్చలు రాకుండా రోగాలు కొట్టి జాగ్రత్త మందులు కొట్టుకోవాలి. ఇప్పుడు త్రిప్స్ ఉంది అక్కడక్కడ, చూడండి త్రిప్స్ కనబడుతుంది, త్రిప్స్ తగులుతుంది, మచ్చలు వచ్చినాయి కొంచెం లైట్గా అక్కడక్కడ. అదే దానికి మందులు చెప్తాను, కొట్టండి. సీరియస్గా ఉండండి బ్రదరు, ఇట్లయితే మీరు వర్కౌట్ చేయలేరు. మీరు అంత ఈజీ కాదు ఇది క్రాపు. సంథింగ్ రాంగ్. మరి మధ్యలో ఏం జరిగిందో నాకు తెలియదు. ఫాలో అయినా కానీ తెచ్చుకోవాలి పోయి. మీరు ఎవరి కోసం తెచ్చుకుంటారు? మీకోసం మీరు తెచ్చుకోవాలి. మీ పంటగా ఇది, మీ పంట మీది కదా. మరి చిక్బల్లాపూర్ ఏంది, ఎడగేం పోవాలి తెచ్చుకోవాలంటే? క్రాప్ ఈజ్ మేజర్ను. మనము మొగ్గలు తెప్పించుకోవటంలో లేట్గా అవ్వకూడదు, స్లో అయితే ఇబ్బందే. ఎందుకంటే మనకు 3 నెలలు టైం ఉంది, ఏం ప్రాబ్లం లేదు. బట్ వీలైనంత తొందరగా మనం ఏంటంటే క్రాప్ని మన చేతిలో తెచ్చుకోవాలి. చూడండి ఇప్పుడు ఇవన్నీ స్టార్స్ ఉన్నాయి, ఇగో ఇవన్నీ వచ్చాయి, ఇగో ఇవన్నీ వస్తాయి, ఇవన్నీ కాయలు వచ్చాయి. ఇగో ఆల్రెడీ కొన్ని ప్లేసుల్లో చూపిస్తే ఎక్కడెక్కడ వచ్చినాయి, ఎక్కడ ఇటుపక్క ఉన్నాయా మొక్కలు? ఎక్కడని రావాలి, ఇంకా రావాలి, పైన కాదు ప్రతిదానికి రావాలి. కృష్ణ వర్క్ సరిపోట్ల, బలాలు కూడా ఎనర్జీ లేవు సరిగా, ఎనర్జీ సరిపోద్ది దీనికి. మీ నాన్నతో లింకప్ తెగిపోయింది, ఇంకా ఆ నుంచి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఎందు మరి ఇట్లా ఇట్లా ట్యాప్ కావాలన్నమాట. ఇగో ఈ విధంగా దండికి రావాలి. ఇవన్నీ మొక్కలే, ఇవన్నీ మొగ్గలు. ఇప్పుడు ఇంత ఎఫర్ట్స్ పెట్టి ఇంత చేసినప్పుడు మొగ్గల టైంలో స్లో చేసుకుంటే మరి ఇబ్బందులు పడతావు. ఇట్లా రావాలి. ఇగో ఇవన్నీ మొగ్గలే, రేపు ఇవన్నీ వచ్చేస్తాయి మీకు. ఎన్ని మొగ్గలు వస్తాయి? 100% వస్తాయి. కానీ ఇది సరిపోయే న్యూట్రియంట్స్ చేసుకోవాలి దీనికి. ఇది ఎట్లా వస్తాయి రండి, ఈ స్టార్ట్ అయినాయి, ఇంక వస్తాయి, ఇంకా ఇవి లైన్ పెట్టి వస్తాయి ఇంక వరుసగా. ఇవన్నీ మొగ్గలు. ఈ కలర్ వచ్చింటే ఇది చూడండి, ఇది చూడండి, ఇదిగో మొగ్గ, ఇదిగో ఇది కింద చూసారా, ఇదిగో ఇక్కడ ఈ మూల చూసారా, ఇక్కడ చూసారా. ఇంకా ఇప్పుడు ఇవన్నీ ఇంకా ట్యాపే వస్తాయి మీకు. ఇంకా స్టార్ట్ అయినాయి ఆల్రెడీ, ఇక్కడ స్టార్ట్ అయినాయి. ఓకే, సో లెట్స్ స్ప్రే. ఇక్కడ వచ్చేసినాయి చూడండి బాగా, ఇక్కడ స్టార్ట్ అయినాయి చూడండి అట్లా, అక్కడ. సో ఇక్కడ చూడండి, ఇక్కడ స్టార్ట్ అయినాయి చూడండి. ఇక సన్నటి బడ్స్ చూసుకోండి, చూసారా. ఇట్లా ప్రతిదీ ఏంటంటే మనం ఫోకస్ పెట్టుకుంటే ఇక్కడ వచ్చినాయి చూడండి బాగా, ఇక్కడ బాగా కనపడుతున్నాయి చూడండి, చూసారా. ఈ విధంగా మనకి బాగా రావాలి. ఇక్కడ వస్తున్నాయి చూడండి, ఇప్పుడే స్టార్ట్ అయినాయి చూడండి. ఇది గుట్టండి, ఇగో చిన్నగా వస్తున్నాయి చూడండి, చూసారా. ఇట్లా వస్తాయి అన్నమాట. ఇంకా అంటే జస్ట్ స్టార్ట్ అనమాట. ఇవన్నీ మొక్కలే, ఇదిగోండి, ఇగో చూసారా. ఇట్లా ప్రతిదీ చూడండి, ఇవన్నీ వస్తున్నాయి. ఇంకా మొన్న కొట్టినప్పుడు ఏమన్నా ఈ లేవు అనుకుంటా సార్, ఉన్నాయా? మొన్న కొట్టే ముందు ఇగో చూడండి ఎన్ని మొక్కలే. సాల్వెంట్లే సార్. ఈ కొట్టిన ముందు ఏమన్నా ఉన్నాయా? కొట్టిన తర్వాత కనబడుతున్నాయా? కొట్టిన తర్వాతనే సార్. అదే మీరు అన్ని గమనించుకోవాలి, అన్నీ చెప్పాలి నాకు. మీ చేను మీరు చెప్పకపోతే చూడండి ఇట్లా మొగ్గలు అనమాట. మీ చేను కాబట్టి మీరు నాకు అప్డేట్ చేస్తూ ఉండాలి, ఏం జరిగింది ఏం జరగలేదు. చూడండి ఇగో ఇటు చూడండి, ఇగో స్టార్ట్ అయినాయి చూడండి, చూసారా. ఇవన్నీ వస్తున్నాయి చూడండి, చూడండి ఇవన్నీ. సో ఇవన్నీ చూడండి, నైస్, గుడ్ జాబ్.
సో ఏదైతే నాట్ బ్యాడ్, ఓకే, డూయింగ్ వెల్, బట్ కొంచెం ఎఫర్ట్స్ ఇంకా పెట్టాలి. కూర్చుంటారా మరి ఇది కూడా మీరు చేసినాయి ఇవన్నీ. మేబీ సంథింగ్ మీరు డిలే చేశారు బ్రో. ఇది అంతా మోహన్ కృష్ణ గారు డిలే చేశారు, మీరు ప్రాక్టీసెస్ని డిలే చేశారు. మీరు కొట్టే స్ప్రే కొడుతూ వస్తాయని అనుకోవద్దు ఈజీగా. మీరు చేసిన వర్క్ అనేది దానికి కావాల్సిన విధంగా చేయాలి, కానీ మన ఇష్టం ఉన్నట్టు మన బిజీని అవసరం పెడితే పని కాదు. అర్థమైందా? ఎందుకంటే కొంచెం పూతలు మొగ్గలు వచ్చిన దాకా మనం దీన్ని కొంచెం కేర్ తీసుకోవాలి, రైట్? చూడండి ఎంత బాగా వచ్చింది. లాస్ట్ టైం నీకు ఇంత ఆకులు లేదుగా, లేదు సార్, ఇంత చక్కగా లేదుగా. అసలు ఈ ఆకే డిఫరెంట్గా ఉంది సార్. చూసారు ఆకు ఇక్కడ వచ్చింది రండి, ఇదిగోండి ఇట్లా ఈ విధంగా చూడండి, చక్కగా వచ్చింది చూడండి. ఇంకటి వస్తాయి, ఇంకా పిచ్చిగా వచ్చేస్తాయి నీకు ఈ వీక్లో వచ్చేస్తాయి. ఓకే, డ్యామ్ షూర్ వచ్చేస్తాయి. వెహికల్ ఇందుగా నీకు ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం లేదు. ఎంత 100 కిలోమీటర్ పోయి రావచ్చుగా, మందులు తెచ్చుకోవచ్చా. ఇక్కడ సరే లేవుగా, మీకు తెలుసుగా. ఏముంది, టేక్ మై నంబర్, యూ కాల్ మీ, ఐ అసిస్ట్ యూ. తీసారా కొట్టు, ఏముందడా చూడు. మీ నాన్న ఇది మీ నాన్న యొక్క డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. దాన్ని మీరు ఎట్లా ఉండాలి, సీరియస్ తీసుకోవాలని వద్దా? మరి మన చదువులు వేరు, బట్ మనం తీసుకున్న ఛాలెంజ్, మన ఊళ్ళో ఉన్న రెస్పాన్సిబిలిటీ, రెస్పెక్ట్. చూడండి ఇట్లా వస్తాయి మొగ్గల్ని, దండిగా వచ్చేస్తున్నాయి. ఓకే, రెస్పెక్ట్ స్టార్ట్ అయినాయి ఆల్రెడీ. ఇవి మొక్కకి రెస్పెక్ట్ అంటే రెస్పాన్స్ చేస్తున్నాయి అన్నమాట. రెస్పాన్స్ చేస్తే ఆటోమేటిక్గా రండి, అర్థం చేసుకోండి. ఎందుకంటే మీరు ఎలా చేయాలంటే బ్రదరు, వ్యవసాయం అనేది కొత్తది. ఇప్పుడు ఏం చదువుకున్నారు మీరు, క్వాలిఫికేషన్ అనేది? బీటెక్ వేరు, అగ్రికల్చర్ వేరు, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? ఇది చూడండి అట్లా ట్యాప్ అయింది, ఈ 2 రోజులు టాప్ అయింది. ఇది ఈ మధ్య స్టార్ట్ అయింది చూడండి. చదువు వేరు, వ్యవసాయం వేరు. ఓకే, చదువు దీనికి సంబంధం లేదు. మనం ఇది ఇక్కడ వ్యవసాయం అంటే రోజు దాని చుట్టూ తిరుగుతూ ఉండాలి, దీంతో ట్రావెల్ చేయాలి, దీంతో కలిసిమెలిసి కొంత ఫోకస్ పెడితేనే. చూడండి ఇక్కడ స్టార్ట్ అయినది చూడండి, ఇదిగో లేటెస్ట్ ఇది, రైట్? సో ఇట్ ఈస్ గుడ్, పాజిటివ్. మొగ్గలు ట్యాపప్ అయిందా కొంచెం అంతా మనం బ్యాలెన్స్ చేసుకోవాలి మనం, రైట్? ఇక్కడ వచ్చినాయి, బాగానే వచ్చినాయి, అక్కడ మొగ్గలు బాగా వస్తున్నాయి, రైట్? సో ఇంకా అర్థమైందిగా నేను చెప్పిన పాయింట్లన్నీ మోహన్ కృష్ణ గారు. సో టేక్ సీరియస్, ఫోకస్ పెట్టండి. చూడండి ఎంత చక్కగా వస్తున్నాయి మొగ్గలు, అన్నీ కూడా మీకు ఫీమేల్ వస్తున్నాయి. అదృష్టం, అన్నీ వచ్చినాయి కూడా అన్ని ఫీమేల్ వస్తున్నాయి, బాగా ఫీమేలే కాయలే, తెలుసుగా నీకు. ఇప్పుడు ప్రజెంట్ నీకేమున్నాయి, పెద్ద మచ్చలు, పెద్ద రోగాలు లేవు. త్రిప్స్కి మందు కొట్టావా? అందుకని ఆకులు ఇంత చక్కగా ఉన్నాయి చూడండి, సరేనా? వాటర్ డ్రై పీరియడ్ ఎంత ఉంది ఇప్పుడు? ఎన్ని రోజులకి ఇవ్వాలి నీళ్ళు? 2 డేస్కి 3 డేస్కి అట్లా. అయ్యా 3 డేస్కి ఒకసారి వదులుతున్నాం సార్. ఎంతసేపు వదులుతున్నారు? 40 మినిట్స్ లేదా అంతే, అంత తక్కువ చేయండి. ఓకే, సో మీకు పాజిటివ్గా ఎమ్మటే ఇవి ట్యాప్ అప్ అవుతూ ఉంటాయి. సో ఈ చెట్టు ఎందుకు ఉంది, తీసేయాల్సిందే ఈ చెట్టు? తీసేయాలి సార్. ఎందుకు ఉంచుతున్నారు అది? తీసేయండి, అలాంటి చెట్లు ఉంచకూడదు. ఈ మధ్య అయింది, అది పాతది అది. అదే సార్, ఈ మధ్య లాస్ట్ ఇయర్ సార్. మరి ఎందుకు ఉంచారు దాన్ని? తీసేసాం సార్. ఎందుకంటే డిస్ప్లే పెట్టాలనుకున్నారు మీరు ఏమన్నా? మరి చెట్లు తీసేయాలబ్బా. ఇది రియల్గా మీరు అనుకున్నట్లు మొగ్గలు ట్యాపప్ అయితే ఇదొక వండర్ అనమాట. అంత అద్భుతంగా కనపడుతుంది నీకు. ఇది చెప్పినా నీకు అర్థం కాదు, రేపు మొగ్గలు వచ్చిన అర్థమైంది. సో ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ఆకు ఫోలియేజ్ బాగా పెంచుకున్నావు, చక్కగా వచ్చిందంతా. బాగా దీనికి కావాల్సిన అన్ని రకాల న్యూట్రియన్స్ ఇచ్చుకున్నారు. ఓకే బాబు, ఇంకెటు వచ్చినాయి మొగ్గలు బాగా పైన? లైట్ వచ్చినాయి సార్, పోలిస్తే పైకి కొంచెం బాగా కనబడుతున్నాయి, ఇంకా బాగా కనపడాలి, ఇంకా బాగా రావాలి. వచ్చేస్తాయి మొత్తం నీకు, ఇవన్నీ మొగ్గలు వస్తాయి, ఏం పర్లేదు. కొంచెం నీకు స్లోగా ఉంది అంతే. ఎందుకంటే మొక్కల్ని మీరు చాలా రోజులు నిద్రలో ఉంచారు దీన్ని. ఎన్ని రోజులు నిద్రలో ఉన్నాయి మొక్కలు? ఈ ఇయర్ సార్ 1 సంవత్సరం నిద్రలో ఉన్నాయా, 2 సంవత్సరాలు నిద్రలో ఉన్నాయా? 2 years నిద్రలో ఉన్నాయి. సో దీన్ని ట్యాప్అప్ చేయాలంటే మనం అన్ని రకాల ప్రాక్టీస్ చేయాలి ఇప్పుడు మనం. ఓకే, అన్ని రకాల ప్రాక్టీస్ చేస్తే ఇక్కడ వచ్చింది చూడండి చక్కగా. ఎంత చక్కగా ఉందాయా దగ్గర. ఇది నీకు మొగ్గలు ఇట్లా రావాలి. ఎన్ని వస్తాయి మొగ్గలు చూడండి, ఎన్ని మొగ్గలు వచ్చాయి. ఇట్లా రావాల్సింది నీకు మొగ్గలు. ఎందుకంటే ఏవైతే ఉన్నాయో దీనికి విపరీతమైన మొగ్గలు వచ్చేస్తాయి నీకు. అసలు నువ్వు కళ్ళకి ఇంపు అనమాట. ఎంత అందంగా ఉంటాయి మొగ్గలు వస్తే చూడండి. ఎన్ని ఆడాయి చూడండి, అన్నీ ఆడాయి వచ్చినాయి అన్నీ కూడా. ఇది ఒకటి మగది, ఇది ఆడది, ఇది ఆడది, అన్ని ఫీమేల్ ఎక్కువ పడ్డాయి. నీ అదృష్టం. ఇది ఫీమేల్, గుర్తుపెట్టుకో. ఇది శనగ తెలుసు నీకు, గ్రౌండ్నట్ తెలుసు, శనగెత్తనం అంటాం మనం, శనక్కాయలు. ఇది ఫీమేలు,
ఇది శంఖాకారం ఉంది చూడండి, ఇది వచ్చేసేమో మేల్ అనమాట, గంటాకారం ఉంటుంది అది. సో మోహన్ కృష్ణ గారు బాగా వర్కౌట్ చేయాలి, మీరు సీరియస్ ఫోకస్ పెట్టండి. ఇట్స్ ఎ ప్రెస్టీజియస్ జాబ్ ఇది. ఎంత సీరియస్ చేస్తే అంత సక్సెస్ అనేది మనం తొందరగా చూస్తాం దీన్ని, రైట్? జస్ట్ ట్యాప్ అయిన మొగ్గలు ఇప్పుడు, కానీ దీంట్లో లీఫ్ కానీ, లీఫ్ ఇండెక్స్ కానీ, లీఫ్ మొత్తం నీకు కావాల్సిన అన్నీ చేసుకున్నారు బాగా. మేము పోరాడింది దీనికోసం తెలుసుగా, పోయినసారి ఈ రావటం కోసం పోరాడాము, ఈ తెప్పించుకున్నాం. ఇప్పుడు వీటితో అన్నితో కలిపి నీకు మొగ్గలు వస్తాయి నీకు. చూడండి, మీకు ప్రతి దగ్గర నుంచి మీకు కొమ్మలు వచ్చింది చూడండి, ఎక్సలెంట్ అసలుకి. అసలు ఇది ఎక్కడ ఉంది ఎదురుకి? మరి అన్నీ చేసుకున్నా కానీ మరి మిగతాయి కూడా చేయాలిగా. ఇంత చక్కగా ఎవరికి రాలేదయ్యా, నీకు ఒక్కడికే బాగా వచ్చినాయి. చూడండి మొగ్గలు ఎలా వస్తున్నాయో, ఎక్సలెంట్ అది. చూడండి, బాగా తెప్పించుకోవాలి, ఇంకా ఇంకా వర్కౌట్ చేయాలి మీరు. వ్యవసాయ రంగంలో ఇది చాలు, ఇది బాగుంది అనేంతవరకు లేదు చరిత్ర. కొడుతూనే ఉండాలి, చేస్తూనే ఉండాలి, నిరంతర ప్రక్రియ ఇది. కీప్ ఆన్ డూయింగ్, కీప్ ఆన్ రొటేటింగ్, కీప్ ఆన్ మొత్తం రివైజ్ చేసుకుంటూ ఉండాలి. ఏం జరుగుతుంది, ఏం జరగట్లేదు, క్రాప్ ఎంతవరకు వచ్చింది, క్రాప్లో ప్రోగ్రెస్ ఎలా ఉంది. చూడండి చూడండి ఎంత బాగా, ఎన్ని మొగ్గలు ఎలా ఉన్నాయో, ఎట్లా వచ్చినాయి. ఇట్లా ప్రతిరోజు ప్రోగ్రెస్ చేసుకుంటూ ఉండాలి క్రాప్ని. ఇక్కడ చూడండి ఎట్లా వచ్చిందో, చూడండి ఎంత బాగా వచ్చినాయో. మరి ఇట్లా రావాలి, అర్థమైందా? మరి టికెట్ వచ్చింది దీనికి. అంటే మిమ్మల్ని చూడమని చెప్పాడా, లేకపోతే ఏంది ఆయన బిజీ ఉండని ఏంది? ఇట్లా రావాలి మొగ్గలు కనబడుతున్నాయి. మరి ఇంకా అది నేను చెప్పాలి మీకు, ఇన్ని మొగ్గలు వచ్చి చూడండి ఎట్లా అద్భుతంగా ఉంది చూడండి. సీరియస్ చేయండి బ్రో. మీరు ఏమీ చేయాలి ఇంతవరకు, అసలు ఏం చేయాలి మీరు. ఫోకస్ పెట్టండి దయచేసి. ఏదో 4 మందులు కొడితే దాని మీద ఉండవు. సీరియస్ వర్కౌట్ చేయండి మీరు. మిమ్మల్ని నేను లేపుదామని చూస్తుంటే మీరు వెళ్ళిపోతున్నారు. మీరు వ్యవసాయం అంటే ఏమనుకుంటున్నారు మీరు? నేను వచ్చిందాక మీరు అప్డేట్ చేయరు, మీరు క్రాప్ ఎలా ఉంది చెప్పరు. కాకపోతే అప్పుడప్పుడు మీ నాన్నగారు వీడియోలు పెడతారు, ఆయన చూసి నేను ఆనంద పట్టను తప్ప ఏముండదు ఆడ. ఇంకొక రౌండ్కి వచ్చేస్తాయి, 3 రోజులు వచ్చేస్తాయి మొగ్గలు మొత్తం. 3 రోజులు నీకు ఓపెన్ అప్ అవుతాయి చూడండి. ఇది ఇట్లా 3 డేస్లో వచ్చేస్తాయి మొత్తం నీకు. ఆల్రెడీ వచ్చేసింది, లైన్లోకి వచ్చేసింది. మీరు ఎవరైతే బాబు మీలాంటి వాళ్ళు మన అందరం తీసుకోదు బా. మొగ్గ చూడండి ఎలా ఉందో, ఇట్లా వస్తాయి ఇంకా. చూడండి ఎంత బాగా వచ్చిందో, రైట్? విల్ సీ సో మెనీ థింగ్స్. ఎక్సలెంట్. సో అర్థం చేసుకోండి బాబు. మోహన్ కృష్ణ, వర్కౌట్ చేయండి. దీనికి మేము ఈ స్థితికి తిప్పడానికి ఎంత కష్టపడ్డామో మాకు తెలుసు. అది చూడండి కొత్తగా ఎలా వచ్చినాయి చూడండి. ఇక చూడండి సన్నగా వచ్చినాయి చూడండి. సగ్గు బియ్యం తెలుసుగా నీకు, అలా సన్నగా వస్తూ ఉంటాయి. దాదాపుగా అన్ని రకాల రోగాలు పోగొట్టుకున్నాం. ఒక లీఫ్ కుక్క మళ్ళీ కొంచెం ఇష్యూస్ వచ్చేట్టుకున్నా దాన్ని కంట్రోల్ చేసుకొని మొగ్గలు వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. ఇడు ఉన్నాం. మరి నాకు ఎట్లా ఎవరు చెప్తారు నాకు ఏం కొట్టారని? చూడండి ఎంత చక్కగా వచ్చింది చూడు, పూతలేడా ఇట్లా వచ్చేసాయి అన్నీ నీకు. అద్భుతంగా వచ్చినాయి చూడండి. మొక్కలు బాగా డ్రై చేసుకున్నావు, సక్సెస్ఫుల్గా ఉంది. చూడండి ఎంత చూడు క్రాప్ ఎలా ఉందో. దిస్ ఈజ్ వండర్ఫుల్ అనమాట. కొంచెం డిలే అయింది నీది ఫ్లవరింగ్, ఇన్ని వస్తాయి ఏం ప్రాబ్లం. చూడండి ఎంత బాగా వచ్చిందో చక్కగా. మొక్కలు ఎంత బాగున్నప్పుడు దీనికి సరిపడా అన్నీ చేసుకోవాలి నువ్వు. వస్తున్నాయి ఈయన ట్యాప్ అప్ అయినాయి. ఇగో ఇది చూడండి సార్, ఇది చూడండి మోహన్ కృష్ణ, ఇదిగో చూసా ట్యాప్ అప్ అయింది చూడండి. ఇంకొచ్చేస్తాయి. ఇంకా డ్రై పెట్టండి, బాగా డ్రై చేయండి. ఇంకా వాటర్ పెట్టద్దు. దీనికి స్ట్రెస్ ఇస్తేనే దీనికి ఆటోమేటిక్ ఏంటంటే లోపల నుంచి ట్యాపింగ్ అవుతూ ఉంటాయి. స్ట్రెస్ చాలా ఇంపార్టెంట్ మనకి. స్ట్రెస్ ఇవ్వకపోతే ఏంటంటే ఆటోమేటిక్గా మళ్ళీ రొటీన్ దశలోకి వెళ్ళిపోద్ది, మళ్ళీ మనల్ని ఏడిపిస్తుంది. ఇది ఏం పర్లేదు, రావాల్సింది ఎప్పటికైనా రాకుండా ఏం బాగు. ఇది ఓకే, ఇవాడు కాకపోతే 4 రోజులకైనా రావాల్సిందే. ఇంకొస్తాయిలేండి, ఇవి వచ్చినాయిలే. ఇక్కడ కూడా ట్యాపింగ్ అవుతున్నాయి, ఇక్కడ కొన్ని పడ్డాయి.
ఈ మచ్చలు రాకుండా చూసుకోవాలి, గుర్తుపెట్టుకో. దీనికి మందులు స్ప్రే చేయాలి. మెయిన్ మీరు మందులు తెచ్చుకోండి అబ్బా. వెళ్తాం సార్, తెచ్చుకుంటాం. ఇక్కడ నీకు తోటలో నేను చూసే కొద్ది నాకు ఏంటంటే ఇయే రిమార్క్ కనపడుతున్నాయి. మందులు అయ్యా నాకు మైండ్కి వస్తున్నాయి. చూడండి మొగ్గలు ఎలా వచ్చినాయి ఇక్కడ, చూసినాయా? చూడండి ఎలా వచ్చినాయి. ఇటు బాగా వచ్చినాయిరా. ఇదిగో ఇది ఆడదనమాట. చూడు ఇప్పుడు కల్లా పడి ఉండాల్సింది. చూడండి దాని బలాలకి ఎనర్జీకి చూడండి ఎంత బాగా వచ్చిందో. ఎక్సలెంట్ అనమాట. ఇది నీకు పడ్డాయి రెండు కూడా ఇది ఆడదే, అది ఫీమేల్, ఇది మేల్. ఇది చూడండి ఎంత బాగా పడుతున్నాయి. చూడండి ఇది ఫీమేలే. మై గాడ్, ఇవన్నీ ఫీమేలే. చూడండి ఇది కూడా ఫీమేలే. ఇది మేల్. ఇది చూడండి, ఇది మేల్ అంటారు దీన్ని. ఇది గంటాకారం కోన్ షేప్లో ఉంది చూడండి. రైట్. సో ఇది జాగ్రత్త పెట్టుకొని, సో యూ హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్ మ్యాన్. దీనికి మంచి షెడ్యూల్ చేయాలబ్బా. షెడ్యూల్ చేస్తే అందుకుంటే అమ్మట ఏముంది, 4 రోజులు పట్టుద్ది అంతే, ఎక్కువ రోజులు పట్టదు. ఇక లోపల ఆల్రెడీ బాగా వచ్చినాయి. ఆల్రెడీ లోపల ఉన్నాయి చూడండి బాగా. ఎందుకంటే నాకున్న రికార్డులో ఎవరిది డిలే కాలేదు. నీతో ఫస్ట్ టైం నీదే డిలే అవుతుంది. ఎందుకంటే నీది ఆల్రెడీ 2 సంవత్సరాలు నిద్రలో పెట్టావు. దీన్ని నిద్రలో ఉంటాం అనేది ఇంకా ట్యాప్అప్ స్లో అవుతుంది. ఇది కూడా కానీ ఇవి కూడా తెప్పేద్దాం, ఇవ్వదాం లేదు. ఇక్కడ చూడండి వచ్చిన దగ్గర ఎంత చిక్కగా ఉందో చూడు. చూడు సూపర్. చూడండి సరే పూత వచ్చిందంటే ఇది ఫ్లవరింగ్ అనేది ఇట్ ఈజ్ లైక్ వండర్ అనమాట. చూడండి అమేజింగ్ అనమాట. చూడండి అంతదే. నేను చెప్పిన మంది తెచ్చుకోలేకపోయారా మీరు కానీ మీ ఫాదర్ కానీ? వెళ్తాం సార్. అదే నాకు చాలా బాధాకరంగా అనిపిస్తుంది. మీకేంటంటే అన్ని దగ్గర అంగట్లో మీ దగ్గరలో ఉండాలి అంతేగా. ఇంటి పక్కనే ఉండాలి, ఇంట్లో బయట ఉండాలి అంతేగా. చూసా ఇది రిజల్ట్ ఇట్లా రావాలన్నమాట మొగ్గలు నీకు. ఇట్లా వస్తున్నాయి, ఇప్పుడు వస్తున్నాయి ఈ చిన్నవి లేటెస్ట్ ఇవి. ఇట్లా రావాలి నీకు. అంటే లాస్ట్ టైం ఏం స్ప్రేలు తెచ్చావో అవి ఇంకా పట్టు రావాలి, ఇంకా చేయాలి. వెళ్ళి అక్కడికి తెచ్చుకో, స్ప్రేలు చేయి. 2-3 డేస్ అన్నీ వచ్చేస్తాయి మీకు. సరేనా? ఆల్రెడీ ఈ లైన్లోకి వచ్చేసినాయి ఇప్పుడు నీకు. ఎందుకంటే ఇవన్నీ నీకు క్లారిటీ కనబడుతున్నాయి. చూడండి ఇప్పుడే జస్ట్ స్టార్ట్ అయినాయి. ఓకేనా? ఇక స్టార్ట్ అయినాయి, ఇంకొచ్చేస్తాయి ఇంకా. కాకపోతే మనం చేసేది ఏంటంటే అన్ని మొక్కలకి సమానంగా చేయాలి. అన్ని మొక్కలకి సమానమైన చూడండి ఇవన్నీ చూడండి, ఇవన్నీ చూసారా? ఇవన్నీ చూడండి, ఇవన్నీ మొగ్గలు వండర్ఫుల్ అనమాట. ఇదంతా నేను చేసిన ప్రాజెక్టులో మీది ఒక బెస్ట్ ప్రాజెక్ట్ అనమాట. ఎందుకంటే ఒకప్పుడున్న చెట్లు వేరు, ఇప్పుడున్న చెట్లు వేరు. నీకు తెలుసుదే లేదా? సో హౌ చూడు ఎంత బాగా సైన్స్ ఉందని మీరు నమ్మారుగా. నమ్మలేదా? అంటే సైన్స్ అనేది మనం చేస్తే ఖచ్చితంగా మన రిజల్ట్ అనేది వచ్చింది. అవునా కదా? సో అలాంటి ప్రాజెక్ట్స్ని మనం ఎలా చేయాలంటే ఛాలెంజింగ్ చేయాలి. చూడండి ఎట్లా వచ్చినాయి ఫ్లవరింగ్, అద్భుతం అనమాట. చూడండి ఎంత వచ్చిందా, సూపర్. చెయ్యాలి మీరు, ఒక్కటిసారి కాదు. యూ హ్యావ్ టు ప్రాక్టీస్. ఎందుకంటే ఇది ఆల్రెడీ స్లీపింగ్ మోడ్లో వెళ్ళిపోయింది. ఇది అంటే 2 years నువ్వు స్లీపింగ్లో ఉంచావు. ఇది ఆల్రెడీ డ్రైలో ఉంటుంది. ఎందుకు తీసేయాలి దీన్ని? అంటే ఎందుకు తీయట్లా మీరు? వై యు ఆర్ నాట్ డూయింగ్? తీసేయాలి కదా. అంటే ఎండిపోయిన కొమ్మలు అంటే అంత బిజీగా ఉన్నారా? చెట్లలో ఉండాలబ్బా మనం, చెట్లతో మమైకం తిరగాలి. సో ఇంకొంచెం ఎండిపూలు అక్కడక్కడ కట్ చేయండి. ఎండు కొమ్మలని అవసరం ఉంది. రైట్. ఇంక వేరే ఎటు బాగుంది, అటు బాగుందా? ఎటు పర్లేదులే. మనం అన్నీ బాగుందని చెప్పకూడదు. అన్నీ బాగుందని చెప్పినా కానీ తప్పది. ఉన్నది చెప్పాలి, లేని అట్లా చెప్పకూడదు. ఎదురు చెప్పకూడదు. ఉన్నదన్నట్టే చెప్పి మాట్లాడుకోవాలి. ఇంకో ట్యాప్ అయితే ఇంక భయపడగా ఇగొచ్చు. ఇవన్నీ మొక్కలే ఇవి వచ్చేస్తున్నాయి. ఇదంతా మొక్కలే, ఇవన్నీ మొక్కలు వచ్చేస్తాయి నీకు. రెడ్ డిష్ వచ్చిందంటే మొక్కలు వచ్చేస్తున్నట్టు. కానీ అందరికీ ఇట్లా జరగాలి. నీకు ఒక్కడికి ఇట్లా జరిగింది. ఎవరికి ఇంత డిలే కాలేదు. అందరికీ సాధారణంగా ఏంటంటే ఇక్కడ చూడండి స్టార్ట్ అయింది. ఇదిగోండి చూసారా? యాక్చువల్గా ఎమ్మటి వచ్చేయాలి. బట్ ఇన్ని రోజులు మీరు బాగా మంచిగా దీనికి వాటర్ ఇచ్చి మంచిగా దీన్ని బాగా ఫుడ్ ఇచ్చేలాగా నిద్రలోకి వెళ్ళిపోయింది ఇది. అంటే ఇన్ని రోజులు మనం రెస్ట్లో పెట్టినాం. అంటే 2 years రెస్ట్ పీరియడ్ తప్పించుకొని బయట రావడం అంటే కూడా ఒక పెద్ద ఛాలెంజ్ మొక్కకి.
ప్లస్ నీకు ఇంకొంచెం స్ప్రేలు పడాలి బాగా గట్టిగా, ఎందుకంటే అక్కడక్కడ లీఫ్ మీద సన్నటి అది రాబోతుంది, దాన్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. రావచ్చు, సూచనలు ఉన్నాయి. ఏం వస్తుంది? మామూలు మచ్చలు అవి, ఆల్టర్నేటివ్ మచ్చలు అవి, అవేం చేయలేవులే, కానీ దాన్ని మనం స్ప్రే చేసుకోవాలి. అసలు ఎక్కువ పూతలు బాగా రావాలి బాబు, నీకు బాగా భయంకరంగా రావాలి పూతలు. నువ్వు అది ఒక 3-4 సార్లు వేస్తే గట్టిగా, అదొకటి ప్లస్ ఇంకోటి మైక్రోన్యూట్రియంట్స్ లిక్విడ్స్ ఉన్నాయి. మీరు దయచేసి మీ నాన్నగారి పర్మిషన్ తీసుకొని ఒకసారి వెళ్ళిచ్చిన మందులు తీసుకురా ప్లీజ్. యూ హ్యావ్ టు కమ్యూనికేట్. నేను అతను బిజీగా ఉంటే నన్ను మీతో కమ్యూనికేట్ చేయండి. మీరు కమ్యూనికేట్ చేయకపోతే ఎట్లా, మీకు రిజల్ట్ ఎలా ఉంటుంది? అవును కదా. ఫ్లై బాగా చూడండి, ఈ మచ్చలు రానికుండా చూసుకోవాలి. ఈ మచ్చలు రానియద్దు, మందు కొడితే పద్దులే కంట్రోల్ చేసుకోవాలి. ఇవన్నీ మాకు అప్డేట్ ఇచ్చేవాళ్ళు కావాలి. మాకు మేము ఇచ్చిన షెడ్యూల్ని ఫాలో చేయాలి. అట్లా మీ నాన్న ఆయన రామకృష్ణ వాల్మీకి గారు మేము ఇచ్చిన లేదు చేయలే, ఆయన దాన్ని తొంగలో దొక్కేసిండు. దాన్ని కూడా మేము రాసిచ్చిన ఏం తెచ్చుకోవట్లే, పైపుని తెచ్చుకుంటున్నాడు, ఆయన వచ్చిన తెచ్చుకుని కొడుతున్నాడు. ఇది చూడండి, ఇది మొన్న కొన్ని మందులు పెట్టాను కమ్మా 6B అది. 6B సాల్వెంట్ అవి తెచ్చుకున్నారా? అవి ఇట్లా వస్తాయి అనమాట. ఇగో ఇట్లా ట్యాపింగ్ కావాలన్నమాట. ఈ విధంగా ఇట్లా వచ్చినాయి చూడండి, ఇట్లా రావాలి, ఇట్లా చాలా రావాలి. ఇంకా బాగా దండిగా వచ్చేయాలి మీకు. ఎట్లా మరి అది తెచ్చి కొట్టుకోవాలి మీరు. ఇంకా ఏం జరిగిందంటే మొక్కలు ఏం జరిగినాయి అంటే ఇవి నిద్రలోకి వెళ్ళిపోయినాయి, స్లీపింగ్ మోడ్లోకి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు మనం దీన్ని మళ్ళీ ట్యాపింగ్ చేయించుకోవాలి. చూడండి అక్కడెక్కడ వస్తున్నాయి చూడండి. అంటే స్లోగా అవుతుంది నీకు, ఈసారి పూత స్లోగా పడుద్ది. ఇప్పుడు నాకు ఎట్లా ఉందంటే కోఆర్డినేషను, మీ నాన్నతో అన్ని చేసినా బాగానే చేసిండు, మరి మధ్యలో మీరేం చేశారో నాకు తెలియదు. మరి మీరు చెప్పినట్లే ఫాలో అయినా ఐ డోంట్ నో, అన్నీ బాగానే చేసిన, మరి ఈ మూమెంట్లో ఎందుకు స్లో అయిందో ఐ డోంట్ నో. ఆయన మీ పేరు చెప్తారు మాట్లాడితే మా వాడు చేస్తానని, ఏదో లోకల్ దొరికే ఈ మందులతో మేనేజ్ చేస్తున్నాడు. వస్తే అన్నీ వస్తాయి, ఏం పర్లేదు, కొంచెం డిలే అవుతుంది. లేదు దీనికి చాలా వర్క్. చూడండి ఇవన్నీ మొగ్గలే, చూడండి ఇవన్నీ మొగ్గలే. రిస్క్ తీసుకోండి సార్, కొంచెం రిస్క్ తీసుకుంటేనే యూ విల్ గెట్ ద పాజిటివ్ థింగ్స్ అనమాట. ఓకే మోహన్ కృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.